Good morning, all. In this session, we are going to learn about the remaining endocrine glands. In last video, we learned about the endocrine glands and the secretions of endocrine glands, functions of hormones, and properties of hormones, the chemical nature of hormones, and most important endocrine glands like pituitary gland and hypothalamus. In this video, we are going to learn about the remaining endocrine glands. They are pineal gland, thyroid gland, parathyroid gland, thymus, adrenal gland, pancreas, and gonads. Now we learn one by one. ఫస్ట్ వన్ ఈజ్ పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్రంథిని ఎపిఫైసిస్ అని కూడా అంటారు. పీనియల్ గ్రంథి అన్నది పుర్రెలో మస్తిష్కార్ధ గోళాల మధ్య భాగంలో అమరి ఉండే నిర్మాణము. ఇన్ దిస్ పిక్చర్ వీ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్ ద పీనియల్ గ్లాండ్. So it is called as pineal body and also called as epiphysis. The secretion of pineal gland is melatonin or melatonin hormone. మెలటోనిన్ అనే హార్మోన్ అన్నది చర్మ వర్ణం పైన ప్రభావాన్ని చూపించి చర్మాన్ని లేతగా వర్ణరహితంగా మార్పు చెందించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. తత్క్రియా ఫలితంగా మెలటోనిన్ హార్మోన్ అన్నది పిట్యూటరీ గ్రంథి యొక్క మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మెలటోనిన్ అనే హార్మోను సకశేరు కాలలో సర్కేడియన్ వలయములను లేదా జీవ గడియారాల యంత్రాంగాన్ని బయలాజికల్ క్లాక్ మెకానిజంను క్రమపరచడంలో కూడా తోడ్పడుతుంది. ఉదాహరణకు మానవునిలో గమనించినప్పుడు నిద్ర మెలకువ వలయమైన స్లీప్ వేక్ సైకిల్ను కొనసాగించడంలో మెలటోనిన్ హార్మోన్ ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల జంతువులైన కప్పలు, బల్లులు ఇలాంటి జీవులలో పీనియల్ గ్రంథి అన్నది కంటి రెటీనా నుంచి కాంతి సంకేతాలను తెచ్చే నాడీ త్రోవలను కలిగి ఉంటుంది. తత్ఫలితంగా పీనియల్ గ్రంథి కొన్ని ఉభయచరాలు మరియు సరీసృపాలలో మూడవ కన్ను లేదా థర్డ్ ఐగా వర్ణించడం జరిగింది. ఈ మూడవ కన్ను అనే నిర్మాణం లేదా థర్డ్ ఐ అనే నిర్మాణం ఎలాంటి దృశ్యరూప ఇమేజ్ని ఏర్పరచలేదు, కానీ కాంతిని గ్రహించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని కొన్ని రకాల ఉభయచరాల్లో మరియు సరీసృపాలలో మూడవ కన్నుగా వర్ణించడం జరిగింది. కొన్ని జంతువులలో మెలటోనిన్ హార్మోన్ అన్నది బీజకోశక్రియను నిరోధిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఉభయచరాలు బల్లులలో పీనియల్ గ్రంథిని తొలగిస్తే లైంగిక క్రియత్వం పెరుగుతుంది. సాధారణంగా పిల్లలలో మెలటోనిన్ స్థాయి అధికంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలటోన్ పరిమాణం అన్నది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. మెలటోనిన్ యొక్క అపసవ్యత వల్ల మెలటోనిన్ తక్కువగా స్రవించడం వల్ల వచ్చే అపసవ్యతను సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్రంథి అన్నది జీవుల శరీర జీవక్రియా రేటును బాడీ మెటబాలిక్ రేట్ ఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్రను పోషించే గ్రంథిగా చెప్పవచ్చు. ఇట్ ఈస్ బైలోబ్డ్ గ్లాండ్ లొకేటెడ్ ఎదర్ సైడ్ ఆఫ్ ద ట్రాకియా. 2 lateral lobes and isthmus. These are the parts we can see in the thyroid gland. It is the largest gland among endocrine glands. It produces the 3 hormones like
థైరాక్సిన్, ట్రైఐడోథైరోనిన్ అండ్ క్యాల్సిటోనిన్. ఈ 3 రకాల హార్మోన్లను స్రవించే గ్రంథిగా దీనిని చెప్పవచ్చు. థైరాయిడ్ గ్రంథి యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు థైరాయిడ్ గ్రంథి అన్నది ప్రత్యేకమైన కణాల చేత లేదా ఫాలిక్యులార్ కణాల చేత ఏర్పడిన నిర్మాణము. ఈ కణాలు లేదా ఫాలిక్యుల్ సెల్స్ అన్నవి 2 రకాలుగా ఉంటాయి. ఒక రకానికి సంబంధించిన కణాలు ప్రిన్సిపల్ ఫాలిక్యుల్ సెల్స్, రెండవ రకానికి సంబంధించిన కణాలు పారాఫాలిక్యులార్ సెల్స్. ద ప్రిన్సిపల్ సెల్స్ ఆర్ numerous and they contain lesser number of mitochondria. They secrete thyroid hormones. The parafollicular cells are lesser in number but rich in mitochondria. They secrete thyrocalcitonin. థైరాక్సిన్ మరియు ట్రైఐడోథైరాక్సిన్ అను 2 హార్మోన్లు కూడా సమరూపక హార్మోన్లుగా చెప్పవచ్చు. ఇవి కణస్థాయి వద్ద పనిచేసి కార్బోహైడ్రేట్ల యొక్క ఆక్సీకరణాన్ని వేగవంతం చేయడం ద్వారా ఆధార జీవక్రియ రేటును పెంచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. థైరాక్సిన్ 4 అయోడిన్ పరమాణువులు కలిగి ఉండటం వల్ల దీనిని T4 లేదా టెట్రాఐడోథైరోనిన్ అని చెప్పవచ్చు. మరియు ట్రైఐడోథైరోనిన్ అన్నది 3 అయోడిన్ పరమాణువులు మాత్రమే కలిగి ఉండటం వల్ల దీనిని T3 హార్మోన్ అని కూడా చెప్పవచ్చు. థైరాయిడ్ హార్మోన్ యొక్క అధిక స్రావం వల్ల వచ్చే అపసవ్యతను ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ అని చెప్పవచ్చు. ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ యొక్క లక్షణాలను గమనించినప్పుడు కంటి వెనక కణజాలాలలో ద్రవం అన్నది సంచితం కావడం వల్ల కళ్ళు ఉబ్బి ముందుకు పొడుచుకొని వచ్చినట్లుగా కనిపిస్తాయి. ఇలాంటి అపసవ్యతను ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ అంటారు. ఈ అపసవ్యత అన్నది థైరాయిడ్ గ్రంథి యొక్క హైపర్ సెక్రెషన్ అధిక స్రావం వల్ల సంభవించే అపసవ్యత. థైరాయిడ్ గ్రంథి యొక్క హైపోసెక్రెషన్ తక్కువగా హార్మోన్లను విడుదల చేయటం వల్ల వచ్చే అపసవ్యతను అయోడిన్ లోప గాయిటర్ లేదా అయోడిన్ డిఫిషియన్సీ గాయిటర్ అని చెప్పడం జరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి యొక్క తక్కువ స్రావం లేదా హైపోథైరాయిడిజం వల్ల ప్రౌఢమానవులలో వచ్చే అపసవ్యతను మిక్సెడిమా అని, చిన్నపిల్లలో వచ్చే అపసవ్యతను క్రెటినిజం అని చెప్పవచ్చు. So in this diagram we can see the deficiency disorders of thyroid gland: exophthalmic goiter, cretinism and simple goiter. We can clearly observe in this picture the symptoms of the different disorders. థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన 3వ హార్మోన్ కాల్సిటోనిన్. దీనిని థైరోకాల్సిటోనిన్ అని కూడా అంటారు. థైరోకాల్సిటోనిన్ అనే హార్మోన్ లేదా కాల్సిటోనిన్ అనే హార్మోన్ రక్తంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ల స్థాయిని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. మరి ఒక అంతఃస్రావక గ్రంథి పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ గ్రంథి మరియు దాని యొక్క హార్మోన్లు. పారాథైరాయిడ్ గ్లాండ్ అన్నది స్మాల్ పీ-షేప్డ్ 4 glands located in the neck near the thyroid. థైరాయిడ్ గ్రంథి పైన అమరి ఉండే 4 లోబ్స్ను కలిగి ఉన్న గ్రంథిగా పారాథైరాయిడ్ గ్రంథిని చెప్పవచ్చు. ద పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఆర్ సిచ్యుయేటెడ్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4 patches. ద సెక్రేషన్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఈజ్ పారత్ హార్మోన్. పారాథైరాయిడ్ గ్రంథి అన్నది పారత్ హార్మోన్ను స్రవిస్తూ ఉంటుంది. పారత్ హార్మోన్ అన్నది రక్తంలో కాల్షియం స్థాయిని పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి స్రవింపబడే కాల్సిటోనిన్ అనే హార్మోన్ రక్తంలో కాల్షియం స్థాయిని తగ్గించడంలో
ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. కానీ పారథ్ హార్మోన్ అన్నది రక్తంలో కాల్షియం స్థాయిని పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ కాల్సిటోనిన్ మరియు పారథ్ హార్మోన్లు అన్నటివి ఒకదానికి ఒకటి వ్యతిరేక స్వభావంలో పనిచేస్తూ ఉంటాయి. పారథ్ హార్మోన్ ఆస్టియోక్లాస్ట్లు అనే అస్థిని కరిగించే కణాలను ప్రేరేపించి ఎముక నుండి కాల్షియం అన్నది రక్తంలోకి విడుదల కావడానికి ప్రేరేపిస్తుంది. ఇలాంటి ప్రక్రియను డీమినరలైజేషన్ అంటారు. అదేవిధంగా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన కాల్సిటోనిన్ అనే హార్మోన్ ఆస్టియోబ్లాస్టులు లేదా అస్థి కణాలు అనే అస్థిని ఏర్పరిచే కణాలను ప్రేరేపించి రక్తంలోని కాల్షియంను గ్రహించి ఎముకలలో నిల్వ చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అందువల్ల కాల్సిటోనిన్ మరియు పారథ్ హార్మోన్ అన్నవి ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో తమ విధులను నిర్వహిస్తూ ఉంటాయి. వీటిని యాంటాగోనిస్టిక్ హార్మోన్స్ అని కూడా చెప్పవచ్చు. పారథ్ హార్మోన్ అన్నది మూత్రపిండాలలోని మూత్రనాళికల్లో కాల్షియం పునఃశోషణలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ విధంగా మూత్రం ద్వారా కాల్షియం యొక్క నష్టాన్ని నివారించడంలో పారథ్ హార్మోన్ అన్నది ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. పారథ్ హార్మోన్ యొక్క అధిక స్రావం వల్ల లేదా హైపర్ కాల్సిమిక్ కారకంగా పనిచేసి రక్త కాల్షియం స్థాయిని పెంచుతూ ఉంటుంది. పారథ్ హార్మోన్ అధికోత్పత్తి వల్ల ఎముకల నుంచి రక్తానికి కాల్షియం రవాణా చేస్తుంది. దీనివల్ల ఎముకలు పెలుసుదనాన్ని సంతరించుకుంటాయి. ఇలాంటి అపసవ్యతను ఆస్టియోపోరోసిస్. కావున పారథ్ హార్మోన్ యొక్క హైపర్ సెక్రేషన్ వల్ల ఆస్టియోపోరోసిస్ అనే అపసవ్యత సంభవిస్తుంది. అదేవిధంగా పారథ్ హార్మోన్ డిఫిషియన్సీ వల్ల వచ్చే అపసవ్యతను టెటానస్ అంటారు. టెటానస్ అనే ఈ అపసవ్యతలో కండర తిమ్మిర్లు మరియు కండరాల వణుకు అనే లక్షణాలను గమనించవచ్చు. నెక్స్ట్ గ్లాండ్ ఈజ్ థైమస్ గ్లాండ్. థైమస్ గ్రంథిని బాలగ్రంథి అని కూడా వర్ణించడం జరిగింది. థైమస్ గ్రంథి అన్నది ఉరకుహరం యొక్క పూర్వభాగంలో గుండెకు ముందుగా ఉరోస్థి లేదా స్టెర్నానికి వెనక వైపుగా అమరి ఉండే ద్విలంబికాయుత అవయవము. థైమస్ గ్రంథి అన్నది థైమోసిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేసే గ్రంథి. థైమోసిన్ హార్మోన్ అస్థి మధ్యలో ఉత్పత్తి అయిన టీ లింఫోసైట్లను చైతన్యపరిచి వాటిని పరిపక్వత పరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అందువల్ల థైమస్ గ్రంథి అన్నది ఇట్ ఈస్ పార్షియల్లీ అన్ ఎండోక్రైన్ గ్లాండ్ అండ్ పార్షియల్లీ అన్ లింఫాయిడ్ స్ట్రక్చర్. కావున థైమస్ గ్రంథి అన్నది అంతఃస్రావక గ్రంథిగా పాక్షికంగా, అదేవిధంగా పాక్షికంగా లింఫాయిడ్ అవయవంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. థైమస్ గ్రంథి స్రవించే థైమోసిన్ అనే హార్మోన్ లింఫాయిడ్ కణాభివృద్ధిని క్రమపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. థైమస్ గ్రంథి అన్నది జన్మించిన శిశువులలో పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ థైమస్ గ్రంథి యొక్క పరిమాణము క్రమేణా తగ్గుతూ వృద్ధాప్యంలో థైమస్ గ్రంథి అన్నది అదృశ్యమవుతుంది. కావున థైమస్ గ్రంథిని బాలగ్రంథిగా వర్ణించడం జరిగింది. నెక్స్ట్ ప్యాంక్రియాస్, క్లోమం. క్లోమము అన్నది మిశ్రత గ్రంథి లేదా మిశ్రమ గ్రంథి అని కూడా క్లోమాన్ని చెప్పవచ్చు. ఇట్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్. రెండవ అతిపెద్ద అంతఃస్రావక గ్రంథిగా క్లోమాన్ని చెప్పవచ్చు. క్లోమం అన్నది ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ అనే రెండు రకాల ప్రక్రియలను నిర్వహించగలిగిన గ్రంథి. అందువలన దీనిని మిశ్రమ గ్రంథి అని చెప్పడం జరిగింది. క్లోమంలో జీర్ణక్రియకు సంబంధించిన అంతఃస్రావక క్రియలను నిర్వహిస్తూ ఉంటుంది. క్లోమంలో ఉండే ఎసినార్ కణాలు అనే ప్రత్యేకమైన కణాలు గ్రంథి ఉపకళ బహిస్రావక భాగంలో పనిచేసి
క్లోమరసాన్ని స్రవిస్తాయి. క్లోమరసంలో జీర్ణక్రియకు సంబంధించిన ముఖ్యమైన కొన్ని ఎంజైమ్లైన ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ఎమైలేజ్, లైఫేజ్ అనే జీర్ణ ఎంజైమ్లు ఉంటాయి. క్లోమంలో కొన్ని కణాల సముదాయాలు ఉంటాయి. వీటిని లాంగర్హాన్స్ పుటికలు లేదా ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని చెప్పవచ్చు. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అన్నవి అంతఃస్రావక క్రియను నిర్వహించే కణాలుగా చెప్పవచ్చు. కావున క్లోమంలో 2 రకాల కణాలను మనం గమనించవచ్చు. అంతఃస్రావక క్రియకు సంబంధించిన కణాలైన ఎస్ఎన్ఆర్ కణాలు మరియు అంతఃస్రావక ప్రక్రియకు సంబంధించిన ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ పుటికలు మరియు బహిస్రావక ప్రక్రియకు సంబంధించిన క్లోమ ఎస్ఎన్ఆర్ కణాలు అనే వాటిని మనం గమనించవచ్చు. లాంగర్హాన్స్ పుటికలలో 4 రకాల కణాలు మనం గమనించగలము. అవేవనగా ఆల్ఫా కణాలు, బీటా కణాలు, డెల్టా కణాలు మరియు ఎఫ్ కణాలు, ఎఫ్ సెల్స్. ఆల్ఫా కణాలు అన్నవి గ్లూకగాన్ను స్రవించి గ్లైకోజన్ విచ్ఛిత్తికి తోడ్పడి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడంలో తోడ్పడుతూ ఉంటాయి. అందువల్ల ఆల్ఫా కణాలను హైపర్ గ్లైసిమిక్ సెల్స్ ఆర్ ద గ్లూకగాన్ హార్మోన్ ఈజ్ కాల్డ్ యాజ్ హైపర్ గ్లైసిమిక్ ఫ్యాక్టర్. ఆల్ఫా కణాల నుండి స్రవింపబడే గ్లూకగాన్ అనే హార్మోన్ను హైపర్ గ్లైసిమిక్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. ఎందుకనగా ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. 2వ రకానికి సంబంధించిన కణాలు బీటా కణాలు. బీటా కణాలు అన్నవి ఇన్సులిన్ అనే హార్మోన్ను స్రవిస్తూ ఉంటాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ గ్లూకోజ్ వినిమయము, గ్లైకోజన్ సంశ్లేషణను ప్రేరేపించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అందువల్ల ఇన్సులిన్ అనే హార్మోన్ను హైపోగ్లైసిమిక్ ఫ్యాక్టర్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్రను పోషించడం వల్ల దీనిని హైపోగ్లైసిమిక్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. బీటా కణాలు స్రవించే ఇన్సులిన్ హార్మోన్ అపసవ్యత వల్ల లేదా డిఫిషియన్సీ వల్ల లేదా హైపోసెక్రెషన్ వల్ల వచ్చే అపసవ్యతను డయాబెటిస్ మిలిటస్ అంటారు. దీనిని చక్కెర వ్యాధి అని కూడా చెప్పవచ్చు. డయాబెటిస్ మిలిటస్ అన్నది 2 రూపాల్లో గమనించవచ్చు. టైప్ 1 డయాబెటిస్, దీనినే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అని, IDDM అని. 2వ రకానికి సంబంధించిన డయాబెటిస్ను టైప్ 2 డయాబెటిస్ లేదా నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిలిటస్, NIDDM అని కూడా చెప్పడం జరుగుతుంది. మొదటి రకానికి లేదా టైప్ 1 డయాబెటిస్ అన్నది ఇన్సులిన్ లోపం వల్ల సంభవించే డయాబెటిస్ లేదా చక్కెర వ్యాధి. 2వ రకమైన టైప్ 2 డయాబెటిస్ అన్నది ఇన్సులిన్ అనుక్రియ టార్గెట్ కణాలైన హెపాటోసైట్స్, కాలేయానికి సంబంధించిన కణాలు, ఎడిపోసైట్స్ మరియు కండర కణాల ప్లాస్మా త్వచంలో ఇన్సులిన్ గ్రాహకాల సంఖ్య తగ్గడం వల్ల ఏర్పడుతుంది. కావున ఇన్సులిన్ గ్రాహకాల సంఖ్య తగ్గటం వల్ల ఏర్పడే ఇలాంటి డయాబెటిస్ను టైప్ 2 డయాబెటిస్ అని చెప్పవచ్చు. పూర్తిగా ఇన్సులిన్ లోపం వల్ల సంభవించే డయాబెటిస్ను టైప్ 1 డయాబెటిస్ అని, ఇన్సులిన్ గ్రాహకాల లోపం వల్ల సంభవించే అపసవ్యతను టైప్ 2 డయాబెటిస్ అని చెప్పవచ్చు. లాంగర్హాన్స్ పుటికలలోని 3వ రకమైన కణాలు డెల్టా కణాలు. డెల్టా కణాలు అన్నవి సొమెటోస్టాటిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. సొమెటోస్టాటిన్ అనే హార్మోన్ పెరుగుదల హార్మోన్, గ్రోత్ హార్మోన్, ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ హార్మోన్లకు విరోధకంగా పనిచేస్తూ ఉంటుంది. సొమెటోస్టాటిన్ హార్మోన్ వర్క్స్ యాంటాగోనిస్టిక్ టువర్డ్స్ గ్రోత్ హార్మోన్, ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్. 4వ రకమైన కణాలు ఎఫ్ కణాలు. ఎఫ్ కణాలు అన్నవి
క్లోమోపాలిపెప్టైడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ క్లోమోపాలిపెప్టైడ్ల అన్నవి అంత ప్రాముఖ్యతను సంతరించుకున్న హార్మోన్లు కావు. నెక్స్ట్ వన్, అడ్రినల్ గ్లాండ్స్, అధివృక్క గ్రంథులు. అధివృక్క గ్రంథులు. 2 small glands that sit atop both kidney. కిడ్నీల పైన లేదా మూత్రపిండాల పైన టోపీల మాదిరిగా అమరి ఉండే ఒక జత గ్రంథులను అధివృక్క గ్రంథులు లేదా అడ్రినల్ గ్లాండ్స్ అని చెప్తారు. మానవునిలో ఒక జత అడ్రినల్ గ్రంథులు లేదా అధివృక్క గ్రంథులు మూత్రపిండాల పై భాగాన ఉంటాయి. అడ్రినల్ గ్రంథులు గ్రంథి కణజాలం 2 ప్రాంతాలుగా విభేదీకరింపబడి ఉంటుంది. అవి వెలుపల వైపున ఉండే కార్టెక్స్ మరియు లోపల వైపున ఉండే దవ్వ. అధివృక్క దవ్వ హార్మోన్లను గమనించినట్లయితే అధివృక్క గ్రంథికి సంబంధించిన దవ్వ హార్మోన్లు ఏవనగా అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్. అడ్రినలిన్ మరియు నార్ అడ్రినలిన్ అనే ఈ 2 హార్మోన్లను సాధారణంగా క్యాటకోలమైన్లు అంటారు. ఇవి అత్యవసర పరిస్థితులకు అనుక్రియంగా స్రవించబడే హార్మోన్లు కావున వీటిని ఎమర్జెన్సీ హార్మోన్లని మరియు ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్లు అని పిలవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, అడ్రినల్ కార్టెక్స్, అధివృక్క వల్కలం. అధివృక్క వల్కల హార్మోన్లు. అధివృక్క వల్కలం నందు 3 రకాల హార్మోన్లను మనం గమనించగలము. అధివృక్క వల్కలంలో ఉండే 3 రకాల హార్మోన్లను స్టిరాయిడ్ హార్మోన్లు అని కూడా చెప్పవచ్చు. అవి ఏవనగా గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్ మరియు సెక్స్ కార్టికాయిడ్స్ అని చెప్పవచ్చు. ద హార్మోన్స్ సెక్రెటెడ్ బై ది అడ్రినల్ కార్టెక్స్ ఆర్ కాల్డ్ యాజ్ కార్టికోస్టెరాయిడ్స్. Corticosteroids. They are glucocorticoids, mineralocorticoids and sex corticoids. Now we see about glucocorticoids. Glucocorticoids. They contain 21 carbon atoms. The glucocorticoids are like cortisol, cortisone, 17 hydroxycortisone, 11 hydroxycorticosterone. The main role of the glucocorticoid is concerned with carbohydrate metabolism and hence the name glucocorticoids. గ్లూకోకార్టికాయిడ్స్ అనేటివి ముఖ్యంగా కార్బోహైడ్రేట్ల యొక్క జీవనక్రియలో ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటాయి. అందువల్ల వీటిని గ్లూకోకార్టికాయిడ్స్ అని నామకరణం చేయడం జరిగింది. గ్లూకోకార్టికాయిడ్స్ యొక్క అపసవ్యత, హైపోసెక్రేషన్, తక్కువ స్రావకం వల్ల వచ్చే అపసవ్యతను కుషింగ్ సిండ్రోమ్ అని చెప్పడం జరుగుతుంది. కార్టిసాల్ అన్నది జీవుల దేహంలో యాంటీ అలర్జిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనుక్రియను కలిగి ఉంటుంది. అందువల్ల హైడ్రోకార్టిసోన్ అనే వాణిజ్యపరంగా లభ్యమయ్యే కార్టిసోల్ అనే ఔషధాన్ని ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఉపయోగిస్తూ ఉంటారు. గ్లూకోకార్టికాయిడ్స్ యొక్క తక్కువ స్రావం వల్ల లేదా హైపోసెక్రేషన్ వల్ల వచ్చే అపసవ్యతను కుషింగ్ సిండ్రోమ్ అని చెప్పడం జరుగుతుంది. కుషింగ్ సిండ్రోమ్ యొక్క లక్షణాలను గమనించినప్పుడు ముఖము, మెడ, వీపు ప్రాంతాల్లో క్రొవ్వు నిక్షేపాలు నిల్వ కావడం, చర్మంపై ఊదారంగు రేఖలు ఏర్పడడం, కండరాల బలహీనత, కండరాల పెలుసుదనం, కాళ్ళు చేతులు సన్నబడడం ఇలాంటి లక్షణాలు కుషింగ్ సిండ్రోమ్లో గమనించగలము. దెన్ మినరలోకార్టికాయిడ్స్. ముఖ్యమైన మినరలోకార్టికాయిడ్ ఏదనగా ఆల్డోస్టిరాన్. దీనిని ప్రధాన మినరలోకార్టికాయిడ్స్ అని కూడా చెప్పడం జరుగుతుంటుంది. మినరలోకార్టికాయిడ్స్
వర్క్ టు రెగ్యులేట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొటాషియం అండ్ సోడియం ఇన్ ద బాడీ. జీవుల దేహంలో పొటాషియం మరియు సోడియం అయాన్ల గాఢతను క్రమపరచడంలో మినరలోకార్టికాయిడ్స్ అనేవి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. మినరలోకార్టికాయిడ్స్ యొక్క హైపోసెక్రేషన్ వల్ల వచ్చే అపసవ్యతను అడిసన్స్ డిసీజ్ అని, హైపర్ సెక్రేషన్ వల్ల వచ్చే అపసవ్యతను కోన్స్ డిసీజ్ అని చెప్పవచ్చు. ఆల్డోస్టిరాన్ అనే మినరలోకార్టికాయిడ్ అన్నది మూత్రస్రావ నాళికపై పనిచేసి మూత్రం నుంచి సోడియం యొక్క పునఃశోషణను పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అదే సమయంలో శరీర ద్రవాలలోని పొటాషియం హైడ్రోజన్ అయాన్లను తొలగించడంలో కూడా ఆల్డోస్టిరాన్ అనేది ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. మూడవ రకమైన హార్మోన్లు సెక్స్ కార్టికాయిడ్స్, లైంగిక కార్టికాయిడ్లు. ఇవి బీజకోశాలు ఉత్పత్తి చేసే ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్లను పోలి ఉంటాయి. ముఖ్యమైన కార్టికోస్టిరాయిడ్ హార్మోన్ అడ్రినల్ ఆండ్రోజన్. ఇది ద్వితీయ మరియు తృతీయ లైంగిక లక్షణాలను అదుపు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. వయోవృద్ధ స్త్రీలలో అడ్రినల్ ఆండ్రోజన్ అత్యుత్పత్తి వల్ల మీసం, గడ్డం మరియు కంఠధ్వనిలో మార్పును గమనించగలము. ఇలాంటి అపసవ్యతను అడ్రినల్ విరిలిజం అని చెప్పవచ్చు. సెక్రేషన్ ఆఫ్ అడ్రినల్ ఆండ్రోజన్, హైపర్ సెక్రేషన్ ఆఫ్ అడ్రినల్ ఆండ్రోజన్ లీడ్స్ టు అడ్రినల్ విరిలిజం ఇన్ ద ఓల్డ్ ఉమెన్స్. దెన్ గోనాడ్స్, బీజకోశాలు. The endocrine glands associated with human reproduction. Female ovaries produce egg. Male gonads produce sperm. Both have endocrine function. Now we see about ovaries. Ovary is a cytogenic organ. It is responsible for the development of egg. In addition, the ovary secretes the following hormones like estrogen, progesterone and relaxin. Now we see about estrogen. Estrogen is chemically a steroid hormone. Estrogen occurs in three forms. They are estrone, estradiol and estriol. Estradiol is the hormone secreted from the ovary. Estrone is the circulating hormone. Estriol is found in the urine and placenta. Estradiol and estrione are interconvertible. Similarly, estrione can be converted into estriol. Estrogen is responsible for the puberty changes such as growth of the uterus, vagina and development of breast, menstrual changes, appearance of secondary sexual characters. Then progesterone. Progesterone is a female sex hormone. It is secreted by corpus luteum. It helps in the implantation of fertilized ova. Then testes. They are located in the scrotum, produce sperm for reproduction. Testis is a cytogenic organ. Its main function is to produce sperm cell. The endocrine function of the testis is secondary. The hormones are secreted by interstitial cells or Leydig cells of the testis. Hormones secreted by testis are called as sex hormones. They are called as androgens. The hormones which are secreted by testis, they are called as androgens. Androgens are exist in four forms, namely testosterone, androsterone, epiandrosterone and dehydroepiandrosterone అని 4 రూపాల్లో ఆండ్రోజన్లు అన్నవి ఉంటాయి. It brings about development of male genitalia. It causes growth of accessory male sex organs. Androgens causes spermatogenesis. So these are the
functions of the androgens which are secreted by testes. Thank you.